మహేష్, నన్ను క్షమించు. ఇదంతా నా వల్ల అయింది. నాది తప్పు. చిడి ఆమె ఒడిలో ఇప్పటికీ మహేష్ యొక్క మృతదేహం ఉంది. ఆమె ఏడుస్తూ అతన్ని క్షమాపణ అడుగుతోంది. సూర్యుడు ఉదయించడానికంటే ముందే ఆమె మహేష్ శవాన్ని ఎత్తుకుని బంగళాలోకి వచ్చేసింది. ఆమె మహేష్ యొక్క శవాన్ని సోఫా పైన పెట్టేసింది. అక్కడ సోనా పిల్లి అతని ఛాతీపైన ఎక్కి అతని గాయాల్ని నాకుతూ ఉంది మరియు బాధగా అరుస్తూ ఉంది. మహేష్ని ఈ స్థితిలో చూశాక చిడిపి యొక్క ఆవేశం బాగా పెరిగిపోయింది. ఇక ఆమె పిడికిలి బిగించి రాత్రి కాగానే ఆమె నక్సలైట్ల స్థావరాలపై దాడి చేసింది. చిడిపి నక్సలైట్లపైన ఎలా దాడి చేసిందంటే ఒక్కొక్కరుగా అందరూ చనిపోతూ ఉన్నారు. చివరికి ఆమె ఒక నక్సలైట్ల యొక్క చేతిని ఒక్కసారిగా విరిచేసి అతనితో ఇలా అడిగింది, చెప్పు, నా మహేష్ ఆత్మ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. మర్యాదగా చెప్పు. ఇక చేతి విరిగిపోయిన ఆ నక్సలైట్ నొప్పి భరించలేక అరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నొప్పిలో అతను ఒకే మాట చెప్తూ ఉన్నాడు, ఏంటంటే నాకేమీ తెలియదు, నన్ను వదిలేయండి అని. చివరికి చిడిప్కి ఎలాంటి సమాధానం దొరకపోవడంతో ఆమె నక్సలైట్ యొక్క గొంతుని కొరికి అతని రక్తమంతా తాగేసింది. వాళ్ళ లోపల భయం రేకెత్తించడానికి కోపంతో కేకలు పెడుతోంది. ఇక చిడిపి యొక్క కోపం ఇంకా తగ్గిందో లేదో అప్పుడే ఒక చమత్కారం గల ద్వారం తెరుచుకుంటుంది. అందులో నుంచి ఒకతను బయటకు వచ్చాడు. బహుశా అతను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తాడు కావచ్చు. అతని అఘోరి నంద. రేష్మా, నువ్వు ఇదంతా చేస్తూ ఉంటే ఏమైనా మహేష్ ఏమైనా తిరిగి వస్తాడా? బాబా, మీరు నన్ను ఒక పని మీద ఇక్కడికి పంపించారు, కానీ దురదృష్టవశాత్తు నేను ఆ పని చేయలేకపోయా. నువ్విక్కడ మిల్స్ యొక్క మిత్రుడిని చంపడానికి వచ్చావు. అతను చనిపోయాడు. అప్పుడు విఫలమెలా అవుతావు నువ్వు? నేను మహేష్ని మర్చిపోలేకపోతున్నా బాబా. నన్ను రక్షించడానికి తను తన ప్రాణాన్ని త్యాగం చేశాడు బాబా. మాయావి జీవులకు కాలం గురించి అవగాహన ఉంటుంది. మరియు మహేష్ యొక్క ప్రాణాలకి స్వేచ్ఛ కల్పించడానికి ఇప్పటికీ కూడా చివరి మార్గం ఉంది. నిజంగానా బాబా? మీరు చాలా మహాత్ములు. అలాంటి ఒక వేటగాడిని, ఒక శస్త్రాన్ని నాకు అందించండి బాబా. ఈ యుద్ధంలో నువ్వు దేహబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేసే శక్తి ఏదైతే ఉందో అదొక మాయావి శక్తి ఉంది. నిన్న రాత్రి ఒక పర్వతం పైన అది ఒకవైపు అఘోరి చిడుపుని సిద్ధం చేస్తూ ఉండగా ఇంకోవైపు షికారి శంకర్ ఒక పిల్లవాడిని కట్టేసి మంత్రాలు చదివి అతని నుదిటిపై విభూతి పెట్టి మంత్రాలు చదువుతూ ఉన్నాడు. విభూతి రాసినప్పుడల్లా ఆ పిల్లవాడి కళ్ళు మరింతగా ఎర్రగా మారిపోతూ ఉంటాయి. మరియు అతను ఒక పెద్ద మనిషి గొంతుతో మాట్లాడతాడు. నా చేతులు విప్పేయండి, వదిలేయండి నన్ను. నాలాంటి ఒక ఆత్మ నీలాంటి వారి 1000 కోరికలు తీరుస్తుంది. నా కోరికైతే ఒకటే ఉంది, అమరుణ్ణైపోవాలి. ఆ కాపాలుని వాగ్దానం ప్రకారం 3 మాయావి జీవుల యొక్క ప్రాణాలకు బదులుగా ఇలా చెప్పాక షికారి శంకర్ తన దగ్గర ఉన్న కాగాడాన్ని తీసుకొని ఆ అబ్బాయి ఛాతీ పైన పెడతాడు. దాంతో ఆ యొక్క ప్రేతాత్మ ఆ పిల్లవాడి శరీరం నుంచి బయటకు వచ్చి అక్కడున్న బోటల్లో బంధించబడింది. ఇక ఒక ప్రేతాత్మ ఎంపైర్ నా యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక మిగిలింది ఆ స్త్రీ వెంపైర్ దొరికితే చాలు. దాన్ని బలిచ్చాక ఈ ప్రపంచాన్ని శాసిస్తాను. అప్పుడు నేను అందరికంటే శక్తిశాలి, చాలా భయంకరమైన షికారి శంకర్. శంకర్ ఆ బాటిల్ తీసుకొని అక్కడే ఉన్న ఒక అల్మారాలో ఎంతో పద్ధతిగా జాగ్రత్తగా పెట్టాడు. ఇక షికారి శంకర్ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించేదానికంటే ముందే అతనికి అడవిలో నుండి ఎవరో స్త్రీ కేకలు పెడుతున్న శబ్దం వినిపిస్తుంది. అతను తన కత్తి తీసుకొని అడవివైపుకు పరిగెత్తాడు. అడవిలో కొంచెం సేపటి తర్వాత అతనికి అమ్మాయి కనిపిస్తుంది. ఆ నేలపై పాదరక్షలు లేకుండా నడిచిన కారణంగా ఆమె యొక్క పాదాలు తెగిపోయాయి. అయితే ఆ అమ్మాయి మరెవరో కాదు, ఆమె రేష్మ ఉంది. శంకర్ ఆ అమ్మాయిని పట్టుకుని ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? నిన్నిలా ఎవరు చేశారు? అది నా రక్తం తాగుతుంది, నన్ను రక్షించండి. ఇలా చెప్పి ఆ అమ్మాయి శంకర్ పైన పడిపోయింది. శంకర్కి ఏమీ అర్థం కావడం లేదు. అయినప్పటికీ అతను ఆమెని తీసుకొని తన కుటీరం వైపుకు వెళ్ళాడు.
మరియు తన కాళ్లలోని రాళ్లను ముళ్ళులను తీసేశాడు. తర్వాత పట్టి కట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చాక ఆమెకి నీళ్లు ఇచ్చి ఇలా అడుగుతూ ఉన్నాడు. నువ్వు స్పృహ కోల్పోవడానికి ముందు అరుస్తూ ఉన్నావు, ఎవరో నా రక్తం తాగేస్తారు అని. నేను బయటకి గొర్రెలని మేపడానికి బయటకి వచ్చాను. అప్పుడు ఒక నరపిశాచి మమ్మల్ని మీద దాడి చేసింది. అది చాలా తేడాగా అందరు ఆడవాళ్ల కంటే చాలా పొడుగ్గా ఉంది. ఇంకా దాని కళ్ళు రక్తపు నిప్పుల్లాగా ఉన్నాయి. కావాల్సిన మిత్రుడి యొక్క కోరిక ఈ పిశాచిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. విను, నువ్విక్కడే వేచి ఉండు, మరియు నేను తిరిగి వచ్చి 3 సార్లు తలుపు కొడితే గాని నువ్వు తలుపు తీయకు. షికారి బయటకు వెళ్ళగానే రేష్మా గదిలో అంతా వెతకటం ప్రారంభించింది. చివరికి ఆమెకు ఒక అల్మారాలో 2 బాటిల్స్ కనిపించాయి. వాటిని గుర్తుపట్టడానికి రేష్మాకి ఎక్కువ సమయం పట్టలేదు, మరియు ఆమె 2 బాటిల్స్ని పగలగొట్టేసింది. మొదటి బాటిల్ నుండి గాయపడిన రమేష్ ఆత్మ బయటకు వచ్చింది, మరియు 2వ బాటిల్ నుంచి ఒక జిన్ బయటకు వచ్చింది. మహేష్, నువ్వు బానే ఉన్నావు కదా మహేష్? మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఆ షికారి దాన్ని అంతం చేయడానికే వచ్చాను నేను. అతని అంతము ఆ అస్త్రంతోనే అవుతుంది. ఆ అస్త్రము శైల పర్వతంలోని దయ్యాల మందిరంలో ఉంది. రాబోయే అమావాస్య రోజున మమ్మల్ని బలివ్వాలనుకున్నాడు అక్కడ. రేష్మ, ఇతను నిజం చెప్తున్నాడు. మనం పారిపోవడమే మంచిది. ఆ షికారిని ఓడించడం చాలా కష్టమైన పని. మహేష్, అఘోరా బాబా చెప్పిన మార్గం మనకి ఇప్పుడు అది సరైన మార్గం. మహేష్, ఇది మన యుద్ధం. దాన్ని మనం ఓడించాలంటే ఒకవేళ మోసం చేయాల్సి వస్తే అది కూడా చేద్దాం. ఒకవైపు ప్రణాళికలు చేస్తూ ఉంటే మరొక వైపు షికారి శంకర్ అడవిలో ఉన్నటువంటి అతిపెద్ద చెట్టుపైన కూర్చొని అన్నీ గమనిస్తున్నాడు. ఇక శంకర్ కొన్ని గంటలుగా వేచి చూస్తున్నాడు, కానీ అక్కడి నుంచి కదలలేదు. అనుకోకుండా అడవిలో ఏదో జరిగింది. ఒక కొమ్మ విరిగిపోయిన శబ్దం వచ్చింది. దాంతో శంకర్ యొక్క ధ్యాస మళ్ళింది. దాంతో ఆ శంకర్ చెట్టుపై నుంచి కిందకి దూకాడు. శంకర్ చూసేసరికి రేష్మ ఆ అడవిలో దెయ్యాల గుడి వైపుకు బయలుదేరింది. అతనికి ఒక విషయం అర్థం కావటం లేదేంటంటే, కాళ్ళకి అన్ని గాయాలైనప్పటికీ ఆ అమ్మాయి ఇంత వేగంగా ఎలా పరిగెడుతుంది అని. ఏదేమైనా అతను రేష్మాని వెంబడించాడు. రేష్మ అలా పరిగెత్తుతూ ఒక చెరువులో దూకింది. ఆమె చూస్తూ ఉండగానే మునిగిపోయింది. శంకర్కి ఇప్పటికీ ఒక విషయం అర్థం కావడం లేదేంటంటే, ఒక వ్యక్తి ఇంత గాయాల పాలైనప్పటికీ అదే అడవిలో పరిగెత్తుతూ ఒక చెరువులో ఎలా దూకుతారు అని. ముందు వెనక ఆలోచించకుండా శంకర్ కూడా ఆ చెరువులో దూకాడు. మరి ఆమెను కాపాడడానికి వెళ్ళాడు. కొంచెం సేపు అంతా ప్రశాంతంగా ఉంది. చివరికి నీటి నుండి బుడగలు వచ్చేటప్పుడు షికారి శంకర్ ఒక్కసారిగా బయటకు వచ్చి పడిపోయాడు. ఎలాగంటే ఎవరో అతన్ని చాలా గట్టిగా కొట్టారు అన్నట్టుగా పడ్డాడు. శంకర్ తన పొట్టని పట్టుకొని కింద పడుకుంటున్నాడో లేదో అప్పుడే నీటిలో నుంచి చిడిప్ తన అసలు రూపంలోకి వచ్చింది. చిడిప్ ఇలా రావడం చూసి శంకర్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే చిడిప్ చేతిలో అదే అద్భుతమైన కత్తి ఉంది. దీంతోనైతే మహేష్ పరిస్థితి చాలా దారుణంగా మార్చారో అదే. ఓసై పిశాచి, నీ తెలివిని ఒప్పుకోవాలి. అంటే నీళ్ళ లోపల నన్ను తన్నింది నువ్వే అన్నమాట. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే నీ చివరి సమయం. నువ్వు మాటలతోనే గడుపుతావా, లేదా చేతుల్లో కూడా ఏదైనా బలం ఉందా? ఇది విన్నాక శంకర్కి పట్టలేనంత కోపం వచ్చింది. ఎలాగంటే చిడిప్ అతని మగతనాన్ని ప్రశ్నించినట్టుగా ఉంది. అతను వెంటనే చిడిప్ పైన దాడి చేయడానికి బయలుదేరాడు. మరియు సిద్ధంగా ఉన్న చిడిప్ సరైన సమయంలో వంగి అతని మోకాలిపై కత్తితో దాడి చేస్తూ అతన్ని పడిపోయేలా చేసింది. షికారి కుంటుతూ నిలబడ్డాడు మరియు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. మరియు తన కుడి చేత్తో ఒక అగ్నిగోళంతో చిడిప్పై దాడి చేశాడు. చిడిప్ కూడా తన చేతులతో ఒక త్రికోణాన్ని తయారు చేసింది మరియు తనకున్న మాయావి శక్తితో ఆ అగ్నిగోళాన్ని నాశనం చేసేసింది. తన శక్తులు సరిగా పనిచేయకపోవడంతో శంకర్ మరొకసారి మంత్రాలు చదివాడు మరియు అదృశ్యమైపోయాడు. ఇక చిడిప్ ప్రతివైపు గమనించింది, కానీ ఎంత దూరం చూసినా శంకర్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఆమెకి తన వెనకాల ఎవరో ఉన్నట్టుగా చిన్న శబ్దం వినిపించింది. కానీ ఆమె వెనక్కి తిరిగే ముందు ఒక దెబ్బ తగలడంతో ఆమె ఒక్కసారిగా ముందుకు పడిపోతుంది. ఏమైంది నరపిశాచిని? నా యొక్క శక్తుల్ని సరిగా చూసావా, లేదా ఇంకేమైనా మిగిలి ఉందా? ఇది విన్నాక చిడిప్ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. తర్వాత చూస్తూ ఉండగానే పులిలా మారిపోయింది మరియు నోట్లో కత్తి పట్టుకొని సరిగ్గా మందిరం వైపు బయలుదేరింది.
శంకర్ కూడా ఆమె పరిగెత్తడం చూసి ఆమె వెనకాలే వెళ్ళాడు. మరియు ఆమెను గుడికి వెళ్ళడానికి ముందు పట్టుకునడానికంటే ముందే మహేష్ అతని ముందుకు వచ్చి అతనిపై పిడిగుద్దులు కురిపిస్తూ ఉంటాడు. ఇక శంకర్ లోపల భయం మొదలైంది. ఎందుకంటే ఒక బాటల్లో బంధించినటువంటి వెంపర్ యొక్క ఆత్మ బయటకు ఎలా వచ్చింది అని. అఘోరి మహేష్ యొక్క ఆత్మ కోసం అతని శరీరం యొక్క చివరి ఉపాయాన్ని చెప్పాడు. అతను మహేష్ యొక్క ఆత్మని కొంచెం దూరంలో దాచిపెట్టాడు మరియు అతని ఆత్మకి స్వేచ్ఛ కల్పించి అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. ఈ కాగితం మీద ఒక మంత్రం ఉంది. నీ శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మంత్రాన్ని 2 సార్లు జపించు. దాని తరువాత ఆ గుడి దగ్గర నా కోసం వేచి ఉండు. ఏమైంది షికారి గారు? భయంతో చెమటలతో పాటు ఇంకేమైనా వెళ్ళిపోయిందా ఏంటి? నువ్వు 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 తిరిగి ఇలా వచ్చావు. నేనైతే నిన్ను బాటిల్లో అసంభవము. నమ్మకం కుదిరిందా లేక ఇంకేమైనా ఆధారాలు చూపించాలా? ఆ రోజు రాత్రి షికారి మహేష్కి భయం అంటే ఏంటో మొదటిసారి తెలిసింది. మరియు అతను మహేష్ని తోసేసి గుడి లోపలికి చేరుకున్నాడు. మరియు అతని గాయపడ్డ మెడని తన చేత్తో పట్టుకొని దయ్యం యొక్క శిల్పం వైపు మాట్లాడుతూ వెళ్తున్నాడు. కానీ అతను ఆ శిల్పం దగ్గరికి చేరుకోవడానికంటే ముందే చిడిప్ ఆ శిల్పాన్ని ముక్కలుగా చేసేసింది మరియు అతని వైపుకు వచ్చింది. మరియు ఆమె ఇటు వచ్చే కొద్దీ ఆమె రూపంలో మార్పు రావడం మొదలైంది. ఆమె కొన్నిసార్లు రేష్మగా మారితే కొన్నిసార్లు భయంకరమైన చిడిప్గా మారుతోంది. షికారి శంకర్ ఇప్పటి వరకు భయం అంటే ఏంటో విన్నాడు, కానీ దాన్ని బహుశా మొదటిసారి అనుభూతి పొందాడు. కానీ ఈరోజు అతను తన ప్రాణభిక్ష కోరుకుంటున్నాడు. నేను జీవితాంతం నీకు బానిసగా మారి బతకాలనుకుంటున్నాను. నన్ను ప్రాణాలతో వదిలేండి చాలు. నువ్వు నాపై నా దాడైతే చెయ్యవు కదా మళ్ళీ. కానీ రేష్మ ఈరోజు ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక షికారి శంకర్ మెల్లమెల్లగా వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఇక వెనకాల నుండి మహేష్ అతని గొంతుని గట్టిగా పట్టుకున్నాడు. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. కానీ చావు సమీపించగానే ఆ దేవుడు కూడా ఊరుకోడు. కానీ ఇదైతే వెంపైర్ మరియు చిడిప్ యొక్క జోడి ఉంది. నేను ఇకపై ఏ మాయావి జీవి కూడా కష్టం కలిగించను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మీకు దండం పెడతాను. నన్ను ఇక శంకర్ పూర్తిగా క్షమాపణ కూడా కోరుకోలేకపోయాడు. అప్పుడే చిడిప్ అతని ఛాతీలో కత్తిని దూస్తూ అతని శరీరాన్ని 2 భాగాలుగా కోసి ఆ గదిలో ముక్కలు ముక్కలుగా పడేసింది. చివరికి ఆమె ఆ విధంగా షికారి శంకర్ని చంపేసి అతన్ని ప్రపంచం నుండి విముక్తి కల్పించింది. ఒకవైపు షికారి శంకర్ని అంతమొందిస్తే ఇంకోవైపు గుడిలో ఉన్న కిటికీ నుండి సూర్యుని కిరణాలు పడుతూ ఉన్నాయి. దాంతో మహేష్ యొక్క శరీరం మెల్లిమెల్లిగా కాలుతూ ఉంది. మహేష్ ఇవే తన చివరి క్షణాలు అనుకొని చిడిప్ యొక్క చేయి పట్టుకుని ఇలా అన్నాడు. రేష్మ, మన ప్రయాణం బహుశా ఇక్కడి వరకే ఉంది. నాకు ఒకే విషయంలో బాధ ఉంటుంది. ఏంటంటే ఈ విషయాన్ని నేను ముందే చెప్పలేకపోయాను. ఐ లవ్ యూ రేష్మ. ఇక మహేష్ తన తుదిశ్వాస విడవక ముందే చిడిప్ తన వేలుని కోసుకొని తన యొక్క కొన్ని రక్తపు బొట్లని మహేష్ నోట్లో పోస్తుంది. దాంతో అతను చూస్తూ ఉండగానే వెంపైర్ నుండి మనిషి రూపంలోకి మారిపోయాడు. ఇది నీ అంతం కాదు మహేష్, అసలు కాదు. నా ఆత్మలో మార్పులు చేసే శక్తి ఉంది. బాబాగారు చెప్పారు, పొద్దున నువ్వు వీటిని ఉపయోగించుకోవచ్చు, కానీ రాత్రి నీ వేషంలోకి నువ్వు మళ్ళీ వచ్చేస్తావు. నీకోసమైతే నేను ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ అవ్వడానికైనా రెడీ. అంటే ఏంటి అర్థం? అంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. చిడిప్ ఇది విని బాగా నవ్వుతూ ఉంది మరియు చూస్తూ ఉండగానే రేష్మలా మారిపోయింది. మహేష్ మరియు రేష్మ యొక్క కళ్ళల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కనిపిస్తుంది. ఇక చివరికి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు. ఇక దీంతోనే వెంపైర్ మరియు చిడిప్ యొక్క అధ్యాయం ముగిసిపోయింది. కానీ నిజానికి ఇది అంతమేనా? ఎందుకంటే తరచూ ఒక కథ యొక్క ముగింపు ఇంకో కథకి ప్రారంభమవుతూ ఉంటుంది. మరియు ఈ ప్రారంభంలో ఎలాంటి సవాళ్లు రాబోతున్నాయి? దీనికైతే కాలమే సమాధానం చెప్తుంది. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.